దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. చూడండి, ఆదాము దగ్గరికి దేవుడు ఆమెను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి ఉంటారో ఏ సమస్య వచ్చినా గానీ ఇంట్లోనే తీర్చుకోవాలి. ఇంట్లో తీర్చుకున్నప్పుడు అది పరిష్కరించబడుతుంది. మనం కోర్టులోకి వెళ్ళినా, లాయర్ల దగ్గరికి వెళ్ళినా, పోలీసుల దగ్గరికి వెళ్ళినా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా అది పొడిగించబడుతుంది. ప్రపంచానికి తెలుస్తుంది మన పేరు చెడిపోతుంది కనుక, కానీ అది మారదు. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఇదిగో లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో ఒక స్త్రీ 10 వెండి నాణాలు ఉంటే ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆమె ఎక్కడ పోగొట్టుకుందంటే ఇంట్లో పోగొట్టుకుంది. ఇంట్లో పోగొట్టుకున్న దాన్ని ఇంట్లోనే వెతకాలి. రాత్రంతా వెతికింది, దీపం పెట్టి చీపురుతో ఊడ్చి వెతికినప్పుడు ఆమెకు దొరికింది. ఆమె సంతోషపడింది. అలాగే నీవు నేను కూడా మన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కుటుంబంలో మనం పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోవాలి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక.